కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, పరిచర్య ఒక పావుగంట చేసి ఎంత చేసేసానో దేవునికి, అసలు క్రైస్ట్ టెంపుల్కి ఎంత మేలుకరంగా ఉన్నాను నేను, అసలు దేవాదేవుడు నాకంటే ఎవరన్నా పరిచయం చేస్తారని చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, 4 ఆరాధనలో దేవుని వాక్యం చెప్పి ఆ తర్వాత అనేక మంది కోసం ప్రార్థన చేసి మధ్యాహ్నం మరలా ఎవరో పిలుస్తారు, అయ్యా మా ఇంటికి రండి అయ్యా భోజనానికి, మా కోసం ప్రార్థన చేయండి అంటే, లాస్ట్ వీక్ అలాగే వెళ్ళాను. అందరి కోసం ప్రార్థన చేసి 2 గంటలకు వెళ్తే వాళ్ళు 5:30 గంటల వరకు విడిచిపెట్టలేదు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు. 5:30 గంటల వరకు ఆ ప్రాంతంలో మరలా ఇంటికి వచ్చి, సో మరలా తయారైపోయి మళ్ళీ 6 o'clock సర్వీస్కి రావాల్సి వచ్చింది. మరలా 11-12 అయిపోయింది. ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి లేదు. సో శనివారం నేను ఫాస్టింగ్ ఉంటాను, దేవుని యొక్క ఆరాధన చక్కగా జరగాలని ఆ వాక్యం ప్రిపరేషన్లోని శనివారం నైట్ ఉన్నప్పుడు ఇంకా ఎంతో భారభరితమైనటువంటి పరిచయం అనుకుంటున్నాను. ప్రభు ఈరోజు నీ కోసం చాలా కష్టపడిపోయాను కదా అంటే, దేవుడు తన సిలువలో తను వేలాడుతున్న దృశ్యాన్ని నాకు చూపించాడు. అర్థమేంటి తెలుసా? పాల్ ఇమ్మాన్యుయల్, నువ్వు అనుకుంటున్నావు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెగ చేసేసాను అనుకుంటున్నావు కదా, నా త్యాగంతో పోలిస్తే నేను చేసిన పరిచర్యతో చేస్తే నీ పరిచర్య ఏ పాటిదయ్యా? పరలోక రాజ్యాన్ని దిగి వచ్చాను నేను, పరలోక వైభవాన్ని విడిచి వచ్చాను, మీ కొరకు నా యొక్క జీవితాన్ని సమర్పించాను, యావత్ బాధను అనుభవించాను, తిట్లు తిన్నాను, ఉమ్మి వేయబడ్డాను, కొర్రాల చేత కొట్టబడ్డాను, ఏడవబడ్డాను, నన్ను భయంకరమైన ఉమ్ము వేసి అవమానించారు, వివస్తులను చేసి మీకోసం ఎక్కడా కూడా ఒక నిమిషం కాళ్ళు లేకుండా పరిచయం చేశాను, నువ్వు చేసి ఎంత మురిసిపోతున్నావు కదా అన్నప్పుడు, నిజమే ప్రభువా, ఎంత చేసిన రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా.